నిన్నెందుకు నమ్మాలి వంగవీటి అంటూ 3-4 రోజులుగా పోస్టులు. నమ్మాలంటే ఏం చేయాలి బోండా అంటూ అంతే లెవెల్లో రీపోస్టులు. వంగవీటి రాధాను టార్గెట్ చేశారా లేక టికెట్ రాదేమోనని బోండా ఉమనే టార్గెట్ గా పెట్టుకున్నారా? ఒక్కటి మాత్రం నిజం, ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్ రాబోతోంది, మరొకరు త్యాగం చేయాల్సి ఉంది. అందుకేనా ఇలా టార్గెట్ చేసుకుంటున్నారు? ఇంతకీ ఈ సోషల్ మీడియా వార్ ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు? నమ్మాలంటే ఏం చేయాలి? చందాలు దోచేయాలా, స్థలాలు కబ్జా చేయాలా? నమ్మకానికి ఇవేనా ప్రామాణికాలు బోండా ఉమా? ఇది విజయవాడ సెంట్రల్ సీట్ ఆశిస్తున్న బోండా ఉమపై వస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి ఇంతకీ ఎవరు చేస్తున్నారు ఇదంతా? సిబిఐ సిఐడి శోధించాల్సినంత పని లేదు. వంగవీటి రాధా అనుచర వర్గంలోనే కొందరు చేయిస్తుంది ఇదంతా. జై వంగవీటి పేరుతో డైరెక్ట్ గానే పోస్టులు పెట్టారు. బట్ ఈ సోషల్ వార్ మొదలు పెట్టింది వంగవీటి వర్గం అయితే కాదు. మరి వంగవీటిని ఎవరు టార్గెట్ చేస్తుంటారు? అయితే ఇది కనిపెట్టడానికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రానక్కర్లేదు, బోండా ఉమా వర్గమే చేయిస్తుందనేది విజయవాడలో వాడవాడలా జరుగుతున్న చర్చ. ఏది ఏమైనా వంగవీటి రాధను గట్టిగానే టార్గెట్ చేశారు. పార్టీ తరఫున ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా మాట్లాడావా? కనీసం పార్టీ కండువా కప్పుకున్నావా? కొడాలి నాని కోసం గుడివాడకు రాంది నిజం కాదా? వంశీతో స్నేహం చెడొద్దని గన్నవరంలో అడుగుపెట్టింది నిజం కాదా? చంద్రబాబు జైల్లో ఉంటే కనీసం ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టావా? ఇలా వంగవీటి రాధా ఫోటో పెట్టి పక్కన బాణం గుర్తులు పెట్టి మరీ 7 ప్రశ్నలు సంధించారు. వంగవీటి రాధను టీడీపీ నమ్మకపోవడానికి ఇంతకంటే కారణాలు కావాలా అని ప్రశ్నించారు ఈ పోస్టర్తో. విజయవాడ సీటు తనకు దక్కదేమో అన్న భయంతో ఒకరు మరొక వర్గంపై ఇలా చేసుండాలి, లేదా పార్టీ మారే ఉద్దేశం ఉన్నప్పుడు ఇదిగో ఇలా ఉంది కాబట్టే వెళ్లిపోతున్నాను అనే సిగ్నల్ పంపడానికైనా అయి ఉండాలి. ఇంతకీ ఈ తేనెతుట్టను కదిపిందెవరు? విజయవాడ సెంట్రల్ టీడీపీ టికెట్ కోసం ఎప్పటి నుంచో పోటీ ఉంది. ఈ సీటు కోసం బోండా ఉమా, వంగవీటి రాధా ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ కన్ఫర్మ్. మరి ఆ త్యాగం చేయబోయే ఆ రెండో వ్యక్తి ఎవరు? కట్ చేస్తే ఈ రేసులో జరుగుతున్న ఫైటే ఇదంతా. బోండా ఉమాకి సెంట్రల్ సీటే కావాలి. గెలిచినా ఓడినా ఈయన ఇక్కడే పనిచేసుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లోనూ యాక్టివ్గా ఉంటున్నారు బోండా ఉమా. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోవడం. సో బోండా ఉమా కంటే బలమైన అభ్యర్థి ఎవరూ లేరన్నది ఆ వర్గం చెప్తున్న మాట. అందులోనూ కాపు ఓటు బ్యాంకు బోండా ఉమా వెనుక చాలా బలంగా ఉంది. ఇప్పుడు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఓటు బ్యాంకును, క్యాడర్ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు బోండా ఉమా. పైగా బోండా ఉమాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తప్ప మరో సెగ్మెంట్లో బలం లేదు. అందుకే సెంట్రల్ టికెట్ బోండాకు తప్ప మరొకరికి ఇవ్వద్దనేది కొందరి వాదన. కానీ వంగవీటి రాధకు కూడా సెంట్రల్ టికెటే కావాలి. ఇంతకీ ఈ సెంట్రల్ టికెట్ పై అంత పట్టుదల దేనికి? నేను అదే చెప్పేది, డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్ బోండా ఉమా. దానికి ఏమి ఆధారాలు ఉన్నాయో, నేను 400 కోట్లతో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఆర్యూపీలు కానీ నేను నిర్మించా. 150 కోట్లతో ఎల్ఎన్టీ డ్రైన్ను నేను నిధులు తీసుకొచ్చా. నేను చేసిన అభివృద్ధే నాకు శ్రీరామ రక్ష. బోండా ఉమా ఏంటో సెంట్రల్ నియోజకవర్గ ప్రజల్లో ప్రతి ఇంటికి తెలుసు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 2009లో పుట్టుకొచ్చింది. అంతకుముందు ఇది విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఉండేది. 1985లో వంగవీటి రంగా ఇదే నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత వంగవీటి రత్నకుమారి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2004లో వంగవీటి రాధ మొదటిసారి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో విజయవాడ సెంట్రల్ పుట్టుకొచ్చింది. ఆ ప్రక్రియలో అప్పటి వరకు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న దాదాపు 40% ఏరియా సెంట్రల్ సెగ్మెంట్ లోకి వెళ్ళింది. దీంతో తనకు సెంట్రల్ నియోజకవర్గమే కరెక్ట్ అని భావించి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు వంగవీటి రాధ. కానీ 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలా కాదని తనకు కలిసి వచ్చిన ఈస్ట్ నియోజకవర్గం నుంచి తిరిగి 2014లో వైసీపీ తరఫున పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు వంగవీటి రాధ. కానీ అప్పటి వరకు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న తన అభిమానులు, అనుచరులు సెంట్రల్ కు వచ్చారని తెలుసుకుని అప్పటి నుంచి విజయవాడ సెంట్రల్ టికెట్ తన కోసమే ఆయన పట్టుబడుతున్నారు. ఆయన 2015 నుంచే సెంట్రల్ పై ఫోకస్ పెంచారు వంగవీటి రాధ. కానీ ఈలోగా వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వంగవీటి రంగాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే విమర్శలు రావడం, అదే సమయంలో మల్లాది విష్ణును సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకోవడంతో టీడీపీలోకి వచ్చారు వంగవీటి. కానీ 2019 ఎన్నికల్లో వంగవీటికి సెంట్రల్ టికెట్ ఇవ్వలేదు. అప్పటికే బోండా ఉమకు ఆ టికెట్ ఖరారు చేసింది టీడీపీ. దీంతో 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు తనకు సెంట్రల్ సీటు తప్ప మరే టికెట్ అక్కర్లేదనే డిమాండ్ తో వంగవీటి రాధ ఉన్నారనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు బోండా ఉమను గాని ఇటు వంగవీటి రాధను కూడా వదులుకునే పరిస్థితిలో లేదు టీడీపీ. అందుకే సర్వే చేయిస్తుంది టీడీపీ అధిష్టానం. అందులోనూ బోండా ఉమకు విజయవాడ సెంట్రల్లోనే బలం, వంగవీటి రాధకు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బలం ఉంది. అందుకే వంగవీటి రాధా కోసం కొన్ని ఆప్షన్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పెనమలూరు లేదంటే విజయవాడ ఈస్ట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు. వైసీపీ నుంచి పార్థసారథి వస్తారనే అంచనాలున్నాయి. దీంతో పెనమలూరు ఇస్తారా లేదా అనేది ఒక సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు విజయవాడ ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ వరుసగా 2 సార్లు గెలవడంతో కొంత వ్యతిరేకత ఉంటుందని ఊహిస్తున్న టీడీపీ అధిష్టానం ఆ ప్లేస్ లో వంగవీటి రాధను బరిలో దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉంది. ఇవేవి కావంటే మచిలీపట్నం ఎంపీ సీట్ను రెడీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఎంపీ అక్కర్లేదు, బోండా ఉమా వర్గమే చేయిస్తుందనేది విజయవాడలో వాడవాడలా జరుగుతున్న చర్చ. ఏది ఏమైనా వంగవీటి రాధను గట్టిగానే టార్గెట్ చేశారు. పార్టీ తరఫున ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా మాట్లాడావా? కనీసం పార్టీ కండువా కప్పుకున్నావా? కొడాలి నాని కోసం గుడివాడకు రాంది నిజం కాదా? వంశీతో స్నేహం చెడొద్దని గన్నవరంలో అడుగుపెట్టింది నిజం కాదా? చంద్రబాబు జైల్లో ఉంటే కనీసం ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టావా? ఇలా వంగవీటి రాధ ఫోటో పెట్టి పక్కన బాణం గుర్తులు పెట్టి మరీ 7 ప్రశ్నలు సంధించారు. వంగవీటి రాధను టీడీపీ నమ్మకపోవడానికి ఇంతకంటే కారణాలు కావాలా అని ప్రశ్నించారు ఈ పోస్టర్తో. విజయవాడ సీటు తనకు దక్కదేమో అన్న భయంతో ఒకరు మరొక వర్గంపై ఇలా చేసుండాలి. లేదా పార్టీ మారే ఉద్దేశం ఉన్నప్పుడు ఇదిగో ఇలా ఉంది కాబట్టే వెళ్లిపోతున్నాను అనే సిగ్నల్ పంపడానికైనా అయి ఉండాలి. ఇంతకీ ఈ తేనెతుట్టను కదిపిందెవరు? విజయవాడ సెంట్రల్ టీడీపీ టికెట్ కోసం ఎప్పటి నుంచో పోటీ ఉంది. ఈ సీటు కోసం బోండా ఉమా, వంగవీటి రాధ ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ కన్ఫర్మ్. మరి ఆ త్యాగం చేయబోయే ఆ రెండో వ్యక్తి ఎవరు? కట్ చేస్తే ఈ రేసులో జరుగుతున్న ఫైటే ఇదంతా. బోండా ఉమాకి సెంట్రల్ సీటే కావాలి. గెలిచినా ఓడినా ఈయన ఇక్కడే పనిచేసుకుంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లోనూ యాక్టివ్గా ఉంటున్నారు బోండా ఉమా. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోవడం. సో బోండా ఉమా కంటే బలమైన అభ్యర్థి ఎవరూ లేరన్నది ఆ వర్గం చెప్తున్న మాట. అందులోనూ కాపు ఓటు బ్యాంకు బోండా ఉమా వెనుక చాలా బలంగా ఉంది. ఇప్పుడు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఓటు బ్యాంకును, క్యాడర్ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు బోండా ఉమా. పైగా బోండా ఉమాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తప్ప మరో సెగ్మెంట్లో బలం లేదు. అందుకే సెంట్రల్ టికెట్ బోండాకు తప్ప మరొకరికి ఇవ్వద్దనేది కొందరి వాదన. కానీ వంగవీటి రాధకు కూడా సెంట్రల్ టికెటే కావాలి. ఇంతకీ ఈ సెంట్రల్ టికెట్ పై అంత పట్టుదల దేనికి? నేను అదే చెప్పేది, డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్ బోండా ఉమా. దానికి ఏమి ఆధారాలు ఉన్నాయో నేను 400 కోట్లతో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఆర్యూబీలు కానీ నేను నిర్మించా. 150 కోట్లతో ఎల్ఎన్టీ డ్రైన్ను నేను నిధులు తీసుకొచ్చా. నేను చేసిన అభివృద్ధే నాకు శ్రీరామ రక్ష. బోండా ఉమా ఏంటో సెంట్రల్ నియోజకవర్గ ప్రజల్లో ప్రతి ఇంటికి తెలుసు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 2009లో పుట్టుకొచ్చింది. అంతకుముందు ఇది విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఉండేది. 1985లో వంగవీటి రంగా ఇదే నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత వంగవీటి రత్నకుమారి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2004లో వంగవీటి రాధ మొదటిసారి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో విజయవాడ సెంట్రల్ పుట్టుకొచ్చింది. ఆ ప్రక్రియలో అప్పటి వరకు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న దాదాపు 40% ఏరియా సెంట్రల్ సెగ్మెంట్ లోకి వెళ్ళింది. దీంతో తనకు సెంట్రల్ నియోజకవర్గమే కరెక్ట్ అని భావించి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు వంగవీటి రాధ. కానీ 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలా కాదని తనకు కలిసి వచ్చిన ఈస్ట్ నియోజకవర్గం నుంచి తిరిగి 2014లో వైసీపీ తరఫున పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు వంగవీటి రాధ. కానీ అప్పటి వరకు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న తన అభిమానులు, అనుచరులు సెంట్రల్ కు వచ్చారని తెలుసుకుని అప్పటి నుంచి విజయవాడ సెంట్రల్ టికెట్ తన కోసమే అని పట్టుబడుతున్నారు ఆయన. 2015 నుంచే సెంట్రల్ పై ఫోకస్ పెంచారు వంగవీటి రాధ. కానీ ఈలోగా వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వంగవీటి రంగాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే విమర్శలు రావడం, అదే సమయంలో మల్లాది విష్ణును సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకోవడంతో టీడీపీలోకి వచ్చారు వంగవీటి. కానీ 2019 ఎన్నికల్లో వంగవీటికి సెంట్రల్ టికెట్ ఇవ్వలేదు. అప్పటికే బోండా ఉమకు ఆ టికెట్ ఖరారు చేసింది టీడీపీ. దీంతో 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు తనకు సెంట్రల్ సీటు తప్ప మరే టికెట్ అక్కర్లేదనే డిమాండ్ తో వంగవీటి రాధ ఉన్నారనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు బోండా ఉమను గాని ఇటు వంగవీటి రాధను కూడా వదులుకునే పరిస్థితిలో లేదు టీడీపీ. అందుకే సర్వే చేయిస్తుంది టీడీపీ అధిష్టానం. అందులోనూ బోండా ఉమకు విజయవాడ సెంట్రల్లోనే బలం,
వంగవీటి రాధకు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బలం ఉంది. అందుకే వంగవీటి రాధ కోసం కొన్ని ఆప్షన్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పెనమలూరు లేదంటే విజయవాడ ఈస్ట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు చెప్తున్నారు. వైసీపీ నుంచి పార్థసారథి వస్తారనే అంచనాలున్నాయి. దీంతో పెనమలూరు ఇస్తారా లేదా అనేది ఒక సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు విజయవాడ ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ వరుసగా 2 సార్లు గెలవడంతో కొంత వ్యతిరేకత ఉంటుందని ఊహిస్తున్న టీడీపీ అధిష్టానం ఆ ప్లేస్ లో వంగవీటి రాధను బరిలో దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉంది. ఇవేవి కావంటే మచిలీపట్నం ఎంపీ సీట్ను రెడీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలోకి రావడంతో పొత్తులో భాగంగా మచిలీపట్నం ఎంపీ సీటు జనసేనకు ఇవ్వాల్సి వస్తుందేమో అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ మచిలీపట్నం కాదంటే కాకినాడ ఎంపీ సీటు కూడా వంగవీటి రాధకు ఫేవర్ గానే ఉంటుందని చెప్తున్నారు. 2019లో టీడీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కు వంగవీటి రాధ ప్రచారం చేశారు. కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో సులభంగా గెలవచ్చని చెప్తున్నారు. కానీ కాకినాడ ఎంపీ సీటుకు కూడా జనసేన నుంచి తీవ్ర పోటీ ఉంది. అందుకే అవేవీ కాదని విజయవాడ సెంట్రల్ మీదే ఫోకస్ చేస్తున్నారు వంగవీటి రాధ. విజయవాడ ఈస్ట్ లో సిటీ కల్చర్ కనిపిస్తోంది. అదే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే మాస్ ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ కాపు వర్గంతో పాటు ముస్లిం జనాభా కూడా ఎక్కువ. ఇవన్నీ తనకు కలిసి వస్తాయని నమ్ముతున్నారు వంగవీటి రాధ. ఒకవేళ బోండా ఉమాకే గనక టికెట్ ఇవ్వాల్సి వస్తే వంగవీటికి ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇవ్వచ్చన్న టాక్ నడుస్తోంది. మరోవైపు వంగవీటి రాధ కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వంగవీటిని తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి కొడాలి నాని, వల్లభినేని వంశీకి టాస్క్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఒకవేళ వైసీపీలోకి వస్తే గనక మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వొచ్చని చెప్తున్నారు. పోనీ సెంట్రల్ నియోజకవర్గమే కావాలన్నా సరే వైసీపీ అధిష్టానం మరోసారి ఆలోచించవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీకి వంగవీటి రాధ రావడమే కావాలి. ఇప్పుడు వస్తానంటే ఏ సీటు ఇవ్వడానికైనా సిద్ధమే అన్న సిగ్నల్ కూడా పంపుతున్నారు. అయితే వంగవీటి రాధ మాత్రం జనసేనలోకి వెళ్ళొచ్చంటున్నారు. ఈ టాక్ ఏడాదిన్నరగా వినిపిస్తూనే ఉంది. టీడీపీ నుంచి సెంట్రల్ టికెట్ గనక రాకపోతే జనసేనలోకి వెళ్లి అక్కడి నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొచ్చని చెప్పుకుంటున్నారు. పొత్తులో భాగంగా సెంట్రల్ సీట్ ను జనసేనకు ఇవ్వాల్సి వస్తే బోండా ఉమనే కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అప్పుడు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బోండా ఉమను సెలెక్ట్ చేయొచ్చని చెప్పుకుంటున్నారు. మొత్తంగా బోండా ఉమ, వంగవీటి రాధ మధ్య టికెట్ పోరు ఈ రేంజ్ లో జరుగుతోంది. అందుకనే సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య వార్ ఆ రేంజ్ లో కనిపిస్తుంది. నమ్మాలంటే ఏం చేయాలంటూ వంగవీటి, బోండా ఉమ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇప్పుడు వంగవీటిని టార్గెట్ చేస్తూ 7 పాయింట్లతో పోస్టర్ పెడితే బోండా ఉమపై ఏకంగా 17 పాయింట్లతో పోస్టర్ పెట్టారు. బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెరపైకి వచ్చిన కొన్ని వివాదాస్పద అంశాలను కూడా ఇప్పుడు తెరపైకి తెచ్చి సోషల్ మీడియా వేదికగా ఇలా రచ్చ చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఇంత వార్ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరున విడుదల కావాల్సిన ఫస్ట్ లిస్ట్ లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉంటుందా అనే డౌట్ వస్తుంది. కానీ ఇటు బోండా వర్గం, అటు వంగవీటి రాధా వర్గం మాత్రం ఎవరికి వారే తమ పేరును అభ్యర్థిగా ప్రకటిస్తారనే ధీమాతో ఉన్నాయి. ఈ టికెట్ పరును అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.